డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. నమస్తే అండి. నమస్తే. కోవా బన్ ఇష్యూ మనం చూసాం. లోకేష్ గారు చెప్పారు, నేను వచ్చి తింటానయ్యా నీ దగ్గర అని. నాగేంద్ర బాబు గారు వచ్చి మాట్లాడారు. అంటే సెలబ్రిటీస్ వచ్చి మాట్లాడారు, అందరికి మద్దతు తెలిపారు అని. బట్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయినట్టుగా మనకు అర్థమవుతున్న సందర్భాలు, కొన్ని ఇన్సిడెంట్ బయటకు వచ్చేసరికి కాస్త బాధాకరమే. కోవా బన్ ఎప్పుడైతే ఇలా ఇష్యూ అయిపోయిందో, దాన్ని కొనుక్కోవాలంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారట. అమ్మకాలు తగ్గిపోయాయంట. దానివల్ల ఒక ఇద్దరు చనిపోయారంటూ వార్తలు. ఏమంటారు? ఇది జరుగుతుందని నేను అనుకున్నానండి. ఎక్స్పెక్ట్ చేశారు ముందే? ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే కొంతమంది భయపడతారు. నిజంగానే ఏముందో అవును. ఆ కోవాలో నిజంగా ఏముందో, ఏమైనా హలాల్ చేశారేమో, ఇంకేమైనా కలిపారేమో. హలాల్ చేశారని ఎవ్వరు అనుకోరండి. బుర్ర అరికాళ్ళలో ఉన్నోళ్ళు కూడా అనుకోరు. హలాల్ అసలు బన్నుకు చెయ్యరండి, తూకు చెయ్యరండి. ఇంకా మీరు ఆ విషయంలో మనం అసలు ఆ విషయాన్ని కనుక మాట్లాడుకుంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ సొసైటీకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది రూల్ అవుట్, ఆ రెండు జరగవు. ఓకే. కాకపోతే అది నాణ్యమైందా కాదా, ఒకవేళ ఏమైనా అమ్మకాలు తగ్గితే ఇందుకే తగ్గినాయేమోనని వీళ్ళు కూడా భయపడే అవకాశం ఉంది. నిజంగా కూడా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది శ్రీశైలం వెళ్ళి అక్కడ అమ్ముకుందాము అనుకున్న వాళ్ళు కూడా చాలామంది వెళ్ళాల. అవునంట. వెళ్ళకపోయేసరికి వాళ్ళకి భయపడుతున్నారు. అంటే ఎక్కడ బయటకు వచ్చి గొడవ చేసేస్తారు ఎక్కడ- అని. ఇప్పుడు 10 మంది వాళ్ళే ఉన్నారనుకోండి, కొడితే మటుకు దిక్కే ఉంది. ఇప్పుడు ఆ రోజు అంతమంది గుమిగూడారు కదా, అతను ముందు గుమిగూడితే అతనికి చెమటలు వచ్చినాయి కదా. ఎందుకు నీకు చెమటలు వచ్చినాయి అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? అసలు అతను ఒక విదేశీ శక్తి కింద చూశారు అక్కడ. ఇది సమ్మక్క సారక్క జాతర, నువ్వెందుకు వచ్చావు, నువ్వెందుకు వచ్చావు, ఒకటి నీకు అమ్ముకునే హక్కు లేదన్నారు. మనం నోట్ దిస్ పాయింట్ అండి. అవును, ఇది మనం మాట్లాడాం ఇదే విషయం గురించి. మనం చాలా డీటెయిల్గా మాట్లాడామండి. మనం చాలా మొదటగా మాట్లాడాము. మనం ఎందుకంటే ఏదైనా ప్రార్థనా మందిరం కావచ్చు, అది గుడి కావచ్చు, బయట అమ్ముకునే వాళ్ళకి కులం ఏంటి, జాతి ఏంటి, వృత్తి ఏంటి, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. నీకు ఇష్టమైతే కొనుక్కుంటో, లేకపోతే లేదు. అన్యమత ప్రచారం చెయ్యొద్దని చెప్పారు కానీ వాళ్ళు ఏమైనా మత ప్రచారానికి వచ్చారు అక్కడికి? బన్ అమ్ముకోవడానికి బంద్ అమ్ముకోవడానికి వచ్చారు. మనం ఏవైతే మాట్లాడామోనండి స్వర్ణ, అవే మాటలు తర్వాత అందరూ మాట్లాడారు. సరే, ఇప్పటికీ బుద్ధి జ్ఞానం లేకోకుండా ఈ కోవా బన్నుకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంత అవుట్రేజ్ వచ్చాక కూడా మాట్లాడుతున్నారు అంటే అసలు వాళ్ళకి వాళ్ళ తెలివికి, వాళ్ళ గుండె దిటవుకి అసలు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎంత నటిస్తున్నారండి. ఒక ఆమె ఆ ఛానల్ ఆవిడ ఇంకొక ఆమెను పిలిచి కోవా బన్ వ్యాపారం ఎలా ఉందండి, మీరు కోవా తిన్నారా అండి, తినిపించారా అండి అనగానే అవతల ఆవిడ ఒక పార్టీ నుంచి గెంటి వేయబడిన మనిషి. ఆవిడికి మాకు సంబంధం లేదని ఆ పార్టీ చెప్తే కూడా ఆవిడ ఇదే సంధి ప్రలాపనలు పేలుతుంది. ఆ సంధి ప్రలాపనలు వేలే ఆవిడ ఏమంటుందంటే, లేదు నేను ఒక అబ్దుల్లా తయారు చేస్తే నేను తినను, ఆ అబ్దుల్లా తయారు చేసిన దాంట్లో తుక్ చేయవచ్చు, హలాల్ చేయవచ్చు, ఏంటి పిల్లలు పుట్టుకోకుండా ఏవైనా కలపొచ్చు, నేను తినను, నేను ఒక శివరాం తయారు చేస్తే తింటాను అని మాట్లాడింది. అంటే ఇంత వ్యతిరేకత వచ్చాక కూడా వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ ధైర్యానికి ఏమనుకోవాలండి. అసలు ఇంత ఆస్కార నటన ఎందుకు వస్తుంది వీళ్ళకి? ఏం అవసరం? అసలు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వెయ్యొద్దు మొర్రు అని మనం మొత్తుకున్నాం. వాళ్ళు పేదవాళ్ళు, ఈ పూట పని చేస్తేనే ఈ పూట తినే మనుషులు, వాళ్ళ కడుపు కొట్టకండి. ఇప్పుడు హిందూసే ఏదైనా చేశారని అనుకుందామండి, దాన్ని హలాల్ చెయ్యరు కాబట్టి మేము తినమని ముస్లిమ్స్ అంటారా? చిన్న వ్యాపారస్తులు కదా, వాళ్ళకి అక్కడ దాని టేస్ట్ బాగుంటే మనం కొనుక్కుంటాం. టేస్ట్ బాగాలేదనుకోండి, అది ఎవరు చేసినా మనం పక్కన ఇప్పుడు పెట్టేస్తాం. ఒకటండి, పేదలు
కొన్ని వ్యాపారాలు చేస్తారు. వ్యాపారాలు కాదు, వాళ్ళు సేల్స్‌మెన్స్ జస్ట్ సేల్స్‌మెన్స్, అమ్మకందారులు అంతే. వాళ్ళే ఇంట్లో తయారు చేసి అమ్ముతారా? లేతే ఎవరన్నా తయారు చేస్తే దాన్ని తీసుకొని జస్ట్ సేల్స్‌మ్యాన్ లాగా చేస్తారా? మొత్తం చూసినా వాళ్ళ ఏమంటాము అమ్మకాల అమ్మకాలు చూసుకుంటే గనక, అంటే వాళ్ళ వ్యాపార లావాదేవీలు చూసుకుంటే గనక రోజు మొత్తం మీద ఒక 1500 ఉంటది. రూపాయల్లోనే. రూపాయలే. అవును. 1500 ఉంటే ₹1000 ఖర్చులకు పోతే 500 వాళ్ళకి మిగులుతాయి. ఇప్పుడు అతనికి 500 కూడా మిగలకపోతేనండి అతను కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటాడు? మనం ఇంతకు ముందు కూడా ఇంకోటి చెప్పాం. సగర్వంగా మనము ఇంత చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళే నిజమైన మనుషులు వాళ్ళు. నిజమైన దేశభక్తులు వాళ్ళు. పక్కవాడి కడుపు కొట్టకుండా, పక్కవాడి జేబులోంచి బలవంతంగా డబ్బులు తీసుకోకుండా, ఎవరి శ్రమని దోపిడీ చేయకోకుండా, స్మగ్లింగ్ వ్యాపారం చేయకోకుండా, మోసాలు చేయకుండా, క్విడ్ ప్రోకోలు చేయకోకుండా, బ్యాంకులకి దొంగతనాలు, బ్యాంకులకి కన్నాలు వేయకోకుండా, అలాగే బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టుకోకుండా, వ్యాపారాల పేరుతో సబ్సిడీలు తీసుకొని ట్యాక్స్లు ఎగ్గొట్టుకోకుండా, ఇవేమీ చెయ్యని మనుషులు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ పేదవాళ్లే, ఈ పేద అమ్మకందారులే. మరి వీళ్ళ మీద పడి ఏడుస్తారేంటండి వీళ్ళు? నాకు అర్థం కాదు. మతం పేరు అడ్డం పెట్టుకుని అసలు ఇక్కడ మతం ఎక్కడొచ్చింది? అది ఏ మత వాళ్ళైనా సరే చిన్న వ్యాపారస్తులు కదా వాళ్ళు. వ్యాపారస్తులు అనొద్దు. వ్యాపారస్తులు కదా. వ్యాపారం అంటే ఏమొద్దు చెప్పమంటారా? వ్యాపారం పక్కన ఎంతో కొంత దోపిడీ ఉంటది, ఎంతో కొంత. అమ్మకందారులు వీళ్ళు అమ్మకందారులు అంతే. అమ్మకందారు. ఒక స్పెక్యులేషన్ బిజినెస్ ఉందా దీంట్లో? ఒక షేర్ మార్కెట్ ఉందా? ఏముంది చెప్పండి వీళ్ళ దీంట్లో? మరి వీళ్ళ మీద పడి ఏడుస్తారేంటి వీళ్ళు? అసలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వీళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత టార్గెటెడ్గా చెయ్యబట్టే వాళ్ళు మా బిజినెస్లు ఏమైపోతాయో అనే ఒక దిగులులో ఒకానొక టైంలో మీకు గుర్తుందా? 2016లో డిమానిటైజేషన్ టైంలో కూడా ఇలా పిట్టలు రాలినట్టు రాలేరు మనుషులు. చిన్న చిన్న అమ్మకందారులు. అలాగే మొన్న కరోనా టైంలో కూడా అంతే. ఆ కరోనా అంటే ఎవరో చెప్తుంటారు, అదేదో ఎవరో కావాలని చేసింది అంటారు, కానీ ఆధారాలు లేకుండా నేను మాట్లాడను, అది నిరూపితం కాలేదు. అప్పుడైనా సరే అది ఏదో ఒక న్యాచురల్ కలామిటీ అనుకుందాం. డిమానిటైజేషన్ టైంలో ఎంతమంది వృద్ధులు చనిపోయారు? బ్యాంక్ లైన్లో క్యూ లైన్లో ఉండి గుండెపోట్లు వచ్చి చనిపోయారు. భయపడిపోయారు అందరూ. భయపడిపోయారు. అంటే కష్టపడి దాచుకున్న డబ్బులు రేపు అవి పనిచేవు, ఆ కాగితాలు చిత్త కాగితాల కింద లెక్కేశారు. ఏమైపోతుందో అని భయపడ్డారు. గవర్నమెంట్ కొంచెం టైం ఇచ్చింది అన్నట్టు మనం మార్చుకోవడానికి, కానీ అది తెలియదు కదా చాలా మంది. అసలు అయ్యో మొన్న ఒక ఆమె ఆ పాత నోట్లు తీసుకుని బ్యాంక్ వచ్చిందంట. ఆమెకు అసలు ఈ సమాచారమే లేదు. అయ్యో అమ్మ ఈ నోట్లు చెల్లవు అంటే అక్కడే కుప్పకూలిపోయిందంట. సరే, రేర్ ఎక్సెప్షన్ కేసులు జరుగుతూ ఉంటాయి, వాటి గురించి మనం పెద్ద మాట్లాడుకునే ఉపయోగం లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఒక మనిషిని కూడా ఒక భయంలోకి నెట్టడం చాలా తప్పండి. నేనేదో ఒక దోషిలాగా సమాజం అంచులకి నెట్టేయడం ఉంది చూసారా, ఇది చాలా దుర్మార్గం. ఈ ఒక కులం కానీ, ఒక మతం కానీ, లేదా ఒక ప్రాంతం కానీ ఇక్కడ పరిగణలోకి తీసుకొని వాళ్ళని ఆ విధంగా దాడి చేయడము అనేది మానవత్వం లేని విషయం. అసలు ఇక్కడ మానవత్వం లేదండి. బన్నులోళ్ళ గురించి మాట్లాడటం అంటే మానవత్వం లేదు. వాళ్ళు నిజంగా చాలా ఆత్మాభిమానంతో రోడ్డు పక్కన సైకిల్ బిజినెస్ చేశారు అని చెప్పి మీరు మాట్లాడటం కాదు, కానీ ఆత్మాభిమానం ఉంది వాళ్ళకి. వాళ్ళు అడుక్కుంటానంటే ఎవరు కాదంటారు చెప్పండి మీరు? కానీ మరి వాళ్ళ అడుక్కోవడము అనే పని చేయకోకుండా, ఎవరి జేబులు కొట్టకోకుండా వాళ్ళు ఎందుకు మా తరాలు ఇలా గడిచినాయి, మా పిల్లలైనా బాగుండాలి అని చెప్పి ఎందుకు అనుకున్నారు అనే కదా వాళ్ళు అంత కష్టపడుతున్నారు. ఎందుకు వాళ్ళ మీద మీకు ఇంత కక్ష దేనికి? మీకులాగా వాళ్ళకి ఏమన్నా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయా? ఇళ్లలో ఏసీలు ఉన్నాయా? తిరగడానికి కార్లు ఉన్నాయా? వేసుకోవడానికి మేకప్లు ఉన్నాయా? రోజుకు మూడు సార్లు బట్టలు మార్చుకునే బట్టలు ఉన్నాయా వాళ్ళకి? ఏమున్నాయండి వాళ్ళకి? అతి 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 సామాన్యులు వాళ్ళు. తంతే గింతే మీ ఒక సంవత్సరం ఖర్చు అంత ఉండదు వాళ్ళ జీవితం మొత్తం.
అలాంటి వాళ్ళ మీద మనం పడేది. ఇవాళ 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయండి. ఎవరిస్తారు చెప్పండి? ఆ కుటుంబాలకు ఎవరు ఆసరా అవుతారు చెప్పండి? మీ మతమౌఢ్యం ఏమన్నా ఆసరా అవుతదా దానికి? హ్మ్. ఇప్పుడు ఇంకొక ఆమొచ్చింది. ఆమొచ్చి అంటుంది అంతర్జాతీయంగా బన్ను గెలిచింది, మతం ఓడింది. ఇప్పుడు మీ అందరికీ సంతోషమేనా అని మాట్లాడుతుంది. అసలిక్కడ మతం ఎక్కడుందమ్మా? బన్ను గెలవడం ఏంటి? మతం ఓడడం ఏంటి? మతము అనేది అంతర్వాహినిలా ఈ ఈ సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతది. అవును. ఎందుకంటే ఎంతమంది మతాన్ని నమ్మని వాళ్ళైనా, ఎన్ని మతాలొచ్చినా సరే, మతము అనేది ఎక్కడికి పోదు మనుషుల్లో నుంచి. నమ్మేవాళ్ళు నమ్ముతారు. హ్మ్. నమ్మని వాళ్ళు ఎంత నమ్మరో, నమ్మేవాళ్ళు అంత నమ్ముతూనే ఉంటారు. ఈ ప్రపంచం మొత్తం దేవుడిని నమ్మని ప్రపంచం అవుతదా ఎప్పటికైనా? అవ్వదు కదా! అంతే. మరి అలాంటప్పుడు మీకెందుకొచ్చిన బాధ అసలు? ఈ అసల గోలంతా దేనికి? కులాలు, మతాలు లేని సమాజాన్ని మనం ఎప్పట్లో చూడలేం. చూడలేము. అదే బాధ కూడా ఇప్పుడు. పైగా వీళ్ళని ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు, "అమ్మా మా భావజాలానికి మీరు మాట్లాడే మాటలకి అసలు సంబంధం ఉండట్లేదమ్మా. మిమ్మల్ని అసలు వీళ్ళని మా వాళ్ళగా ఎవరు గుర్తించకండి" అని చెప్పిన తర్వాత, మిమ్మల్ని చీపో అని బహిష్కరించిన తర్వాత కూడా మీరు చూరు పట్టుకుని ఎలాడుతున్నారు అంటే ఏమనుకోవాలి మిమ్మల్ని? అసలు మీకు ఆత్మాభిమానం అనేది ఉందా? అసలు మీరు అసలు మీ మీద మీకు రెస్పెక్ట్ ఉందా? వాళ్ళ మీద వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక చిన్న పని చేసుకుని బతుకుతున్నారు. దినసరి కూలీల్లాగా బతుకుతున్నారు. వాళ్ళకి ఇట్టేది కూలియే. కూలి లాభాలు కాదు. అవును. కూలి పనే ఓ లెక్క అది. కూలి పనది. కూలి చేసుకుని వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు. మీకులాగా ఎవరి మీదో ఎవరినో తిట్టేసేసి నోర్లున్నాయి గదా అని చెప్పి, ఎవరి మీదో పడి పరాన్న జీవుల్లాగా బతకాలని వాళ్ళు అనుకోవట్లే. అనుకుంటే వాళ్ళు బతకగలుగుతారు. హ్మ్. అందుకోసం ఏంటంటే, దయచేసి ఇంకనన్నా వాళ్ళ మీద దాడి ఆపండి. ఇంకా అసలు ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏదన్నా వస్తే ప్రభుత్వాలు గూడా దయచేసి అసలు ఇలాంటి ప్రోగ్రాములు చేసే వాళ్ళని మీరు చెయ్యకండి అని చెప్పి మాట్లాడండి. ప్రభుత్వాలకు ఆ హక్కుంటది. కానీ ప్రభుత్వాలు గూడా ఎలా తయారయ్యాయి అంటే, అమ్మో! ఏ మతం జోలికెళ్తే ఏమవుతదో? మన ఓటు బ్యాంక్ ఏమవుతదో? అనే ఫీలింగ్‌లోకెళ్లారు. అందుకే రాజ్యాంగం ప్రకారం కులానికి, మతానికి, ప్రాంతానికి, వర్గానికి వీటిలకి సంబంధం లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలు అంటే వాటి ప్రకారం మాట్లాడే వాళ్ళని మట్టుకు మీరు కొంచెం ప్రభుత్వాలు చూద్దాం. వాళ్ళని కొంచెం గమనించి ఇట్లా మాట్లాడే వాళ్ళని మీరు మాట్లాడే హక్కు మీకు లేదు అని చెప్తే వాళ్ళు నోరులు మూసుకుంటారేమో చూద్దాం. చూద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ.